ఇరాన్ దేశానికి, ఇజ్రాయిల్‌కు, అమెరికాకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధానికి సంబంధించినటువంటిది ఏదైనా కూడా లేదా ఈ చమురు, ఈ సిలిండరు, ఈ గ్యాస్ ఈ విధానాలు ఆ దేశములకెళ్ళి మనం ఉత్పత్తి చేసుకున్నటువంటి విషయమే అయితే, దాని పట్ల భారతదేశంలో రేట్లు పెరగడము సాధారణమైన విషయానికి కిందికి వస్తుంది. కానీ ఏమి సంబంధం లేని దానికి కూడా విచిత్రమైన రేట్లు పెంచి వేస్తున్నారు. ఇది అధర్మం కాదా? ఈ భారతదేశము ప్రపంచంలో గొప్పగా ఉంది. దేనిలోనైనా అంటే అది ధర్మము, న్యాయము, సత్యము అయినటువంటి విషయంలో అని చెప్పవచ్చు. కానీ పాశ్చాత్య దేశాలలాగా ప్రజలందరూ కూడా చాలామంది అన్యాయాలను, అసత్యాలను, అధర్మాలను చేస్తూ ఉన్నారు. ఇది తగదు. ఈ భారతదేశం యొక్క విధానం కాదు అని. ఇప్పుడు అనేక విషయాలు మనం ఇప్పుడు మనము కారు లేదా బైకు పంక్చర్ అయింది. లేదా గాలి పోయింది. ఆ గాలి కొట్టించుకోవడానికి వెళ్తే వాడు రూ. 10 ఒక టైర్‌కు, ఒక చక్రానికి రూ. 10 గాలి కొట్టేటటువంటి వాడు రూ. 20 అంటున్నాడు. ఏంటయ్యా సంబంధం అంటే ఇరాన్ వారు, ఇరాన్ యుద్ధము అంటున్నాడు. సున్నం ప్యాకెట్‌కు పోతే ఇరాన్ యుద్ధం రేట్లు పెరిగినాయి అంటాడు. పాలు తీసుకురావడానికి వెళ్తే ఇరాన్ యుద్ధము జరుగుతుంది అందువల్ల రేట్లు పెరుగుతూ ఉన్నాయి. అంటే వాటికి ఆ దేశంకెళ్ళి ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో, ఇరు దేశాలు వేటిపై ఆధారపడినటువంటి వినియోగాలు చేసుకుంటూ ఉన్నారు. అట్టి దాని మీద రేట్లు పెరిగితే అది ధర్మమే అవుతుంది. కానీ అన్ని అధర్మమైనటువంటి విషయాలు. రేట్లు పెంచేస్తున్నారు. సామాన్య ప్రజలకు చిక్కులు పెనుభారంగా మారుతూ ఉన్నది. ఇది ఏ ప్రభుత్వం గానీ, ఏ రాజనీయ నాయకుడు గానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ, ఏ ఉద్యోగస్తుడు గానీ కట్టడి చేయలేడు. సహజ ధర్మంతో, స్వయం విజ్ఞానంతో ఈ అధర్మ కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. ఇది తప్పు. సహజంగా ఇలా చేయకూడదు అని వ్యక్తులు వారి మనసులో ఆలోచన ఈ విధంగా రేకెత్తితే ఈ అధర్మం అనేది భారతదేశంలో గానీ, రాష్ట్రాలలో గానీ, జిల్లాల్లో గానీ ఈ అధర్మమైనటువంటి పనులు ఉండవు అని. ఇకపోతే ప్రజలందరూ కూడా చాలా నాజూగ్గా మారిపోయారు. అంటే మనమందరం కూడా ఏమాత్రం ఇబ్బందులు లేనటువంటి వాతావరణాన్ని మనం సృష్టించుకుంటున్నాం. ఇంత అవలీలమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నాం. ఇప్పుడు సిలిండర్లు దొరకడం లేదు. రేట్లు అమాంతంగా రూ. 1000, 950 ఉన్నటువంటి సిలిండర్ 3000, 4000 అంటే కూడా దొరుకుతలేదు. దేనికోసము అంటే సిలిండర్‌లో ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది కొంతమంది దాపెడుతూ ఉన్నారు. వందలాది సిలిండర్ దాపెట్టడం వల్ల ఒక వ్యక్తికి సిలిండర్ అయిపోతే అయ్యా రూ. 1000 ఇస్తా సిలిండర్ ఉందా? లేదా 2000 ఇస్తా, 3000 ఇస్తా అని అడుక్కునే పరిస్థితి. దాచిపెట్టినటువంటి వ్యక్తి రేట్లు పెంచుకోవడము, ఈ అవసరం ఉన్నటువంటి వ్యక్తి దేనికైనా సిద్ధపడడము, ఎన్ని డబ్బులకైనా తీసుకోవడం ఇలా జరుగుతుంది. అవలీలగా ఉన్నటువంటి జీవితాలను మనం గడపడం వల్ల ఎలాంటి ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి విషయంలో సిలిండర్ వచ్చింది. సరే సిలిండర్ కూడా ఈ కాలానికి సహజమే. కానీ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి. పెద్ద పెద్ద కాంపౌండ్లు ఉంటాయి. మరి వాళ్ళు కట్టెలు తీసుకొచ్చుకొని చక్కగా వేడి నీళ్ళు స్నానం చేసుకోవడానికి ఇంట్లో అందరూ కూడా స్నానం చేసుకోవడానికి వేడి నీళ్ళు కాగబెట్టుకోవచ్చు కదా! కట్టెల పొయ్యి బయట పెట్టి. గ్రామాల లోపల కట్టెలు దొరుకుతాయి. పెద్ద పెద్ద కాంపౌండ్లు, పెద్ద పెద్ద స్థలాలు ఉంటాయి ఇంటి ముందర. ఇప్పుడు పట్టణాలలో, టౌన్‌లలో చూస్తే వారికి స్థలాలు లేకుంటాయి. కట్టెలు దొరకవు. ఒకవేళ కట్టెలు దొరికినా మంట పెట్టి పొయ్యి పెట్టాలంటే పొగ పారుతుంది. గాలి పొగ బయటికి వెళ్ళదు. ఇవన్నీ ఇబ్బందులుంటాయి. టౌన్ విషయానికి, పట్టణాల విషయానికొస్తే కొంత పూర్తి జీవితాన్ని సిలిండర్ మీద ఆధారపడము సరైనదే. కానీ పల్లెటూర్లలో ఏమవుతుంది? పల్లె ప్రజలు చక్కగా నుగ్గులు కొట్టుకోవడము, కట్టెలు తెచ్చుకోవడము, ఇంటి ముందల బ్రహ్మాండంగా పొయ్యి పెట్టుకొని ఎక్కడో ఒక చోట కట్టెల పొయ్యి పెట్టుకొని మంచి కట్టెల ద్వారా రొట్టెలు చేసుకోవడం గానీ, లేదా
నీళ్లు కాగబెట్టుకొని అందరు ఇంట్లో స్నానం చేయడం గాని వల్ల ఇప్పుడు ఇంట్లో సిలిండర్ ఉంటుంది పల్లెటూరు అయినా కూడా. ఏదైనా వంటకు, అన్నానికి, పప్పుకు, ఛాయకు ఉపయోగించుకోవచ్చు. బయట కట్టెల పొయ్యి బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు కదా! ఏంటి ఈ నాజూకు? మనం దీంట్లోకించే పుట్టామా? కట్టెలెక్కడో దొరుకుతూ ఉంటాయి కట్టెలు. తుమ్మ చెట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాన్ని పట్టించుకునే నాథుడే లేడు. ఒకప్పుడు తుమ్మ చెట్లే లేకుండా కొట్టి, కలపగా తీసుకొచ్చి ఇంట్లో కట్టెల పొయ్యికి వినియోగించేసుకుంటున్నారు. సర్వసాధారణంగా ఇంట్లో గానీ, ఇంట్లో కాంపౌండ్ గానీ, సేమ్ మనం కిచెన్‌లో సిలిండర్ బండ ఎట్లా ఎత్తు మీద పెట్టుకుంటామో అలానే కొంత ఎత్తు మీద నిలబడి లేదా స్టూల్ మీద కూర్చొని చేసుకునేటట్టు కట్టెల పొయ్యి పెట్టుకొని బ్రహ్మాండంగా మరి కట్టెల ద్వారా బ్రహ్మాండంగా రొట్టెలు గానీ, ఈ వేడి నీళ్ళు చేసుకోవడం గానీ చేస్తే చాలా సులభంగా ఉంటుంది. అధర్మాలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఉదాహరణకు పూర్తి జీవితాన్ని సిలిండర్ మీద ఆధారపడినామనుకో, ఒకవేళ మార్కెట్‌లో సిలిండర్ దొరకకపోతే మరెలా? పార్సెల్ తెచ్చుకొని అన్నం తినవలసి వస్తుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటిది. అందుకే ఇల్లున్నా, దీపం ఉన్నాగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే శాస్త్రం సామెత ఉన్నది గదా! మనం కూడా ఈ కరోనా కాలం లోపల చాలామంది పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు పల్లెటూరులో సొంత భవనాలు కట్టుకుంటున్నారు. ఇండ్లు కట్టుకుంటున్నారు. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇబ్బందవుతుంది. అంటే కరోనా మనకు కనువిప్పు చాలా కలిగించింది. ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధము మనకు అనేక మార్పులు తీసుకొచ్చి కేవలం పూర్తి జీవితాన్ని సిలిండర్ మీద ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అంటే మనం పుట్టినప్పటి నుంచి కట్టెల పొయ్యి మీద కూడా ఆధారపడాలి. ఏముంది 4 మూలల సిమెంట్‌తో కట్టించి దానికి కింద బొక్కబెట్టి ఒక కుండలాగా దాన్ని దాట్కావు అంటుండ్రప్పుడు. కింద మంట వెలుగుతుంటే తెల్లవారుజామున లేచి మంట పెడితే అది తెల్లారే వరకు గంట సేపట్లో కాగితే ఇంట్లో ఉన్న అందరూ కూడా వేడి నీళ్ళతో స్నానం చేసుకోవచ్చు. ఎంత అద్భుతమైనటువంటి ఆచార సాంప్రదాయాన్ని మనం అందరం కూడా అట్లకేంచి వచ్చినటువంటి వాళ్ళమే. ఇప్పుడు నాజూకు జీవితానికి పాశ్చాత్య కల్చర్‌కి అలవాటు పడుతున్నాం. కానీ ఇలాంటి మరి ఇబ్బందులలో ఉన్నప్పుడు మళ్ళీ పూర్వస్థితిని కొనసాగిస్తే మనకు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. మనము చూడండి ఏదైనా సరే ఒక కుండలో అన్నం వండుకోవాలంటే సిలిండర్ మీద పెడితే కుండ ఉండదు. చాలా మటుకు ఇబ్బంది పడుతుంది. అదే కట్టెల పొయ్యి అయితే వేడి సమస్థితిలో తగులుతుంది. కట్టెల పొయ్యి ద్వారా ఉన్నటువంటి వేడి నీళ్ళు గానీ, తాగడం గానీ, వేడి నీళ్ళతో స్నానం చేయడం గానీ, వంట గానీ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలామంది అంటారు పొగ తగిలి కళ్ళంతా ఇబ్బందవుతుంది అని. ఏమి కాదు. కట్టెల పొగ వల్ల ఎప్పుడూ ఉండము. కొంత సమయం వరకే మనం కట్టెల పొయ్యిని వినియోగించొచ్చు. కొన్ని చిన్న చిన్న పనులకు సిలిండర్ వినియోగించుకోవచ్చు. పల్లె ప్రజలు చాలా చక్కగా పట్టణవాసం వాళ్ళు పట్టణాలలో చేసేటటువంటి వాళ్ళ విధానాలను అవలంబిస్తున్నారు. కానీ పల్లెటూరు జీవితాలు ఒకప్పుడు ఎలా వెలిశాయి? మనం ఎలా పుట్టి పెరిగాము అనేది ఆలోచించుకొని పూర్వపు ఉన్నటువంటి అలవాట్లను కొనసాగిస్తే అద్భుతంగా, అమోఘంగా జీవితము అన్యోన్యంగా ఉంటుందని సెలవిస్తున్నాం.